అండి, వెల్కమ్ టు బండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో ఏంటంటే పంకిన్ కర్రీ అనమాట. పాతకాలంలో అయితే ఈ విధంగా అయితే చేసేవారండి. ఆ పద్ధతిలో అయితే మీకు చూపించుతున్నాను. పంకిన్ ముక్కల్ని, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకుని ఇలా కోసుకొని పక్కన పెట్టుకున్నాను ప్లేట్లో. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం బాగా వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత పచ్చిమిర్చిని, అలాగే కొద్దిగా కరివేపాకుని, 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకుందాము. 2 మీడియం సైజు ఆనియన్ ముక్కలు కోసుకొని సన్నగా పక్కన పెట్టుకోవడమే. చూసారు కదా, ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవడమే. బాగా మగ్గిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కూడా మిక్స్ చేద్దాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకుందాము. ఇలా వాటర్ పోసి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఇలా రుచికి సరిపడిన ఉప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కోసుకుపెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కూడా ఇందులోకి వేసేసుకుందాము. వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని కూడా కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ అయితే రానిచ్చుకుందాము. ముక్క అనేది మనకి సాఫ్ట్గా అయితే ఉడికిపోతుంది. చక్కగా 2 విజిల్సే రానిచ్చుకోండి, సరిపోతుంది. గుమ్మడికాయ ముక్క అనేది మనకి బాగా ఉడుకుతుంది అనమాట. అలాగే చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా ఉంటే చింతపండు సరిపోతుంది అనమాట. లైట్గా వేస్తే బాగుంటుంది చింతపండు గుజ్జు అనేది. ఇలా పోసుకున్న తర్వాత ఇందులోకి బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. మెయిన్ హైలైట్ అంటే బెల్లమేనండి ఈ కూరకి. పులుసు అలాగే బెల్లం వేసిన తర్వాత బాగా దగ్గర పడిపోవాలన్నమాట. నీళ్ళన్నీ దగ్గర పడిపోవాలి. చూసారు కదా, ప్లేట్లోకి సిద్ధం చేసేసుకున్నాను. ఇలా ఉంటుంది కర్రీ అనమాట. చాలా బాగుంటుంది. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి.